హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిటిఎస్ ఛానల్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో టాటా స్కై డిటిఎస్ ఎలా ఫిట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. డిటిఎస్ ఫిట్ చేయడానికి కావాల్సిన టూల్స్ గురించి తెలుసుకుందాం. ముందు మనం 1011 రింగ్ అండ్ సెట్ పానర్, 10mm డ్రిల్ బిట్, టీ స్పానర్, హ్యామర్, డ్రిల్ మెషిన్, inclinometer, permanent marker, crimping tool and pressing tool, digital satellite finder, service cable. ఈరోజు నేను మీకు హెచ్డి ఫిట్టింగ్ చూపిస్తున్నాను. హెచ్డి ఫిట్టింగ్కి 65 సెంటీమీటర్స్ రిఫ్లెక్టర్ వాడతాము. యూనివర్సల్ LNBF, మాస్ట్, లెఫ్ట్ రైట్ స్టడ్స్, వీటిని లెగ్స్ అని కూడా అంటారు, ఫుట్ మౌంట్, LNB ఆర్మ్, యాంటీనా బ్రాకెట్, అజ్ముద్ అండ్ ఎలివేషన్ బ్రాకెట్, LNB హోల్డర్. ఓకే, ఇది నట్ బోల్స్ కవర్ వస్తుంది ఒకటి. దీంట్లో అన్నీ కూడా 10 నెంబర్ నట్ బోల్సే ఉంటాయి. ముందుగా ఆర్మ్ని యాంటీనా బ్రాకెట్కి ఫిక్స్ చేసుకోవాలి. ఆరో మార్క్ ఉంది కదా, ఆరో మార్క్ ముందు పెట్టి పైనుంచి ఆర్మ్ పెట్టి బోల్ట్. నెంబర్ ఓకే. అజ్ముద్ అండ్ ఎలివేషన్ బ్రాకెట్, దీనికి ముందుగా 3 నట్ బోల్ట్స్ ఫిట్ చేసుకోవాలి. దీనికి 2 లెఫ్ట్కి రైట్కి 2 స్క్రూస్ ఉంటాయి. పైన స్క్రూస్ బిగించాలి. కింద వచ్చి చిన్న నట్ బోల్ట్ ఉంటుంది, పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత డైరెక్షన్ మార్కర్స్ పెట్టుకోవాలి. డైరెక్షన్ మార్కర్స్ సేమ్ ఇంకో సైడ్ కూడా అలాగే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రిఫ్లెక్టర్ ఫిక్స్ చేయాలి. రిఫ్లెక్టర్ ఇలా పట్టుకొని పైనకి వెళ్ళి యాంటీనా బ్రాకెట్ పెట్టి కింద నుండి బోల్ట్ పెట్టి పైనుంచి స్క్రూ బిగించుకోవాలి, నట్ బిగించుకోవాలి.
అలానే 4 ఉంటాయి, 4 బిగించండి. ఇప్పుడు స్పానర్తో ఫుల్ టైట్ చేసుకోవాలి. తర్వాత ఎల్ఎన్బి ఆర్మ్కి ఎల్ఎన్బి హోల్డర్ ఫిక్స్ చేసుకోవాలి. దీన్ని కూడా ఫుల్ టైట్ చేసుకోవాలి. ఎల్ఎన్బి ఫిక్స్ చేద్దాం. యూనివర్సల్ ఎల్ఎన్బి, స్టార్ స్క్రూ డ్రైవర్, ఇది ఎల్ఎన్బి వచ్చి -14లో వస్తుంది. -14. ఓకే, రిఫ్లెక్టర్ ఫిట్ చేస్తాను. ఫుట్ మౌంట్, దీనికి కూడా 10 నెంబర్ నట్ బోల్టే ఉంటుంది. లెఫ్ట్ రైట్ లెగ్స్, స్టడ్స్ అని కూడా అంటారు వీటిని. లెఫ్ట్ది లెఫ్ట్కి, రైట్ది రైట్కి పెట్టుకోవాలి. లెఫ్ట్ రైట్. పూర్తిగా టైట్ చేయకూడదు. ఇప్పుడు మ్యాస్ట్ని వాల్కి మార్కింగ్ చేద్దాం. ఇంక్లినోమీటర్, పర్మనెంట్ మార్కర్. ముందుగా వాల్కి మ్యాచ్ పెట్టి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఫుట్ మౌంట్ తిప్పేయాలి. ఫుట్
మౌంట్ వై యాక్సిస్ చూసుకోవాలి ఇంక్లినోమీటర్ తోటి. వై యాక్సిస్ 90 degrees. మార్కింగ్ చేసుకోవాలి. డ్రిల్ మెషిన్, పవర్ సప్లై, ఓకే 8 mm డ్రిల్ బిట్. ఓకే ఓకే ఇప్పుడు డ్రిల్ చేద్దాం. ఓకే, ఇది స్టాండర్డ్ కిట్. స్టాండర్డ్ కిట్లో వచ్చేసి మీకు కేబుల్ టైస్, వాల్ ఫిషర్స్ అండ్ 4 స్క్రూస్. ముందుగా హోల్స్లో వాల్ ఫిషర్ పెట్టాలి. ఫుట్ మౌంట్ ఫిట్ చేసుకోవాలి. టీ స్పానర్, మళ్ళీ ఫుట్ మౌంట్కి మార్చ్ బిగించుకోవాలి. ఫుల్ టైట్ చేయకూడదు, మామూలుగా చేసుకొని లెగ్స్ మార్కింగ్ చేసుకోవాలి. X axis, Y axis. డ్రిల్ చేస్తున్నాను. ఫిషర్స్, ఎక్కువగా ఉంటే మాత్రం కట్ చేసుకోవాలి. ఓకే, ఫుల్ టైట్ చేసుకోవాలి.
మ్యాష్ నట్ బోల్ట్ ఫుల్ టైట్గా చేసుకోవాలి. ఓకే, క్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు రిఫ్లెక్టర్ మాస్ట్కి ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, మీకు ఎలివేషన్ 69లో వస్తుంది. 69లో సెట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేయకూడదు, కొద్దిగా టైట్ చేసుకున్న తర్వాత శాటిలైట్ ఫైండర్ తోటి సిగ్నల్ ట్రాక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం శాటిలైట్ ఫైండర్ పెడదాం. డిజిటల్ శాటిలైట్ ఫైండర్. ఆన్ చేసి టాటా స్కై ట్రాన్స్పాండర్ వచ్చి మీకు 1130లో చేయొచ్చు, 11550లో కూడా చేయొచ్చు. సిగ్నల్ ట్రాక్ చేద్దాం. ఇది సౌత్ ఈస్ట్లో వస్తుంది మీకు సిగ్నల్. వచ్చేసింది సిగ్నల్. సిగ్నల్ రాగానే మీటర్లో బజర్ వస్తుంది మీకు. అజ్మత్ బోల్ట్స్ టైట్ చేస్తున్నా నేను. ఓకే, ఇప్పుడు ఎలివేషన్ చెక్ చేస్తాను. ఓకే, ఎలివేషన్ కూడా చెక్ చేశాను. మళ్ళీ ఒకసారి అజ్మత్ చెక్ చేస్తాను. లెఫ్ట్కి జరుపుతాను, పెరుగుతుంది. ఓకే, పెరిగింది. ఓకే, ఇక్కడ పూర్తిగా సిగ్నల్ ట్రాక్ అయింది మనకి. తర్వాత ఎల్ఎన్బి స్క్రూయింగ్ కూడా చేసుకోవాలి. కంపల్సరీ ఎల్ఎన్బి స్క్రూయింగ్ చేసుకోవాలి. స్క్రూస్ కొంచెం లూజ్ చేసుకొని చూడాలి. ఓకే, ఎల్ఎన్బి స్క్రూయింగ్ కరెక్ట్గా ఉండాలి. టైట్ చేసేటప్పుడు ఎల్ఎన్బి హోల్డర్ని కంపల్సరీ చేతితో పట్టుకొని టైట్ చేయాలి, లేదంటే ఎల్ఎన్బి హోల్డర్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ట్రాన్స్పాండర్ వచ్చేసి 11130 హార్జెంటల్ 32720. దాంట్లో నేను సిగ్నల్ ట్రాక్ చేశాను. సిగ్నల్ వచ్చింది చూడండి. ఓకే, సర్వీస్ కేబుల్ రిమూవ్ చేద్దాం. టాటా స్కైకి వచ్చి RG59 కేబుల్ వస్తుంది. RG59 కనెక్టర్స్. ఓకే, కనెక్టరైజేషన్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. కట్టర్ యూజ్ చేయకుండానే మీరు కనెక్టరైజేషన్ చేయొచ్చు క్రింపింగ్ టూల్ తోటి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీ దగ్గర క్రింపింగ్ టూల్ ఉంటే.
సిల్వర్ లీడ్స్ని మధ్యలో ఉన్న సెంటర్ కండక్టర్కి తగలకుండా నీట్గా చేసుకోవాలి ఇలా. అలాగే కవర్ కూడా సెంటర్ కండక్టర్కు తగలకుండా ఇలా నీట్గా చేయాలి. చేసిన తర్వాత కనెక్టర్ని వైర్కి ఎక్కించాలి. 5-9 కనెక్టర్. ఇది కనెక్టర్ 2 mm మాత్రమే బయటకు ఉండాలి. సెంటర్ కండక్టర్ ఇలా నీట్గా ఉండాలి కనెక్టర్. వైర్ లూపింగ్ చూపిస్తాను మీకు. ముందుగా కనెక్టర్ని LNBకి ఫిక్స్ చేయాలి. కేబుల్ టై, ఇలా లూప్ పెట్టుకోవాలి. నీట్గా కట్ చేయాలి. ఇక్కడ కూడా కంపల్సరీ లూప్ చేసుకోవాలి, నీట్గా లూప్ చేయాలి. ఇప్పుడు వైర్ని పీ క్లిప్స్ తోటి నీట్గా రూటింగ్ చేసుకోవాలి. ఇలా టైట్గా కాకుండా కొంచెం లూప్ పెట్టుకోవాలి. సేమ్ ఈ ఎడ్జ్ కూడా అలానే పెట్టుకోవాలి. కింద ఒకటి కొట్టేసుకోవచ్చు. ఓకే, రింగ్ అయిపోయింది. ఇలా నీట్గా సర్వీస్ లూప్ పెట్టి ఇలా చేసుకోవాలి. మనకి ఇక్కడ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. సిగ్నల్ ట్రాకింగ్ అయిపోయింది. వైర్ కూడా రూటింగ్ చేయడం అయిపోయింది. కిందకి వెళ్ళి టీవీకి బాక్స్ ఫిక్స్ చేద్దాం. ఓకే, పైన ఎలాగైతే కనెక్టరైజేషన్ చేసుకున్నామో కింద కూడా చేసుకోవాలి. ఓకే, కనెక్టరైజేషన్ అయిపోయింది. ఇప్పుడు టాటా స్కై హెచ్డి బాక్స్ ఇది. దీంట్లో వచ్చేసి మీకు డిజికామ్
అడాప్టర్, రిమోట్, HDMI కేబుల్ వస్తుంది. ఇందులో మనం డిజీ కాంప్ ఓపెన్ చేద్దాం. ఇది హెచ్డి డిజీ కాంప్. HDMI అవుట్పుట్ ఉంటుంది, LNB ఇన్పుట్ ఉంటుంది, ఇంకా అడాప్టర్ పోర్ట్. ఇందులో HDMI ఇన్పుట్, పవర్ సప్లై, LNB ఇన్పుట్. LNB ఇన్పుట్లో కనెక్టర్ ఫిక్స్ చేయాలి. LNB ఇన్పుట్ కానీ సాటిన్ కానీ ఉంటుంది. ఓకే, నేను ఆన్ చేస్తున్నాను ఇప్పుడు టీవీ మరియు టాటా స్కై. ఓకే, ఆన్ చేయగానే మనకి స్క్రీన్ మీద వెల్కమ్ టు టాటా స్కై ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ అని వస్తుంది. ఆన్ స్క్రీన్ లాంగ్వేజ్ చూపిస్తుంది మనకి. ఇంగ్లీష్, ఇంకా హిందీ, తమిళ్, తెలుగు అన్ని లాంగ్వేజెస్ ఇక్కడ ఉంటాయి. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత వచ్చి హెచ్డి రిజల్యూషన్ వచ్చి 1080i 50 Hzలో పెట్టుకోవాలి. 60 Hzలో కూడా వస్తుంది. సెలెక్ట్, తర్వాత LNB సెటిల్. LNB వచ్చి యూనివర్సల్ మోడ్లోనే పెట్టాలి. దీంట్లో మీకు సూపర్ LNB, సాట్ సిఆర్, యూనివర్సల్ 3 ఉంటాయి. యూనివర్సల్ పైన యూనివర్సల్ LNB పెట్టాము కనుక యూనివర్సల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ట్రాన్స్పాండర్ హోమ్ ఫ్రీక్వెన్సీ వచ్చి GSAT K9 హోమ్లో పెట్టాలి. ఇప్పుడు మీకు ఇక్కడ సిగ్నల్ స్ట్రెంగ్త్, క్వాలిటీ చూపిస్తుంది. సెలెక్ట్ నెక్స్ట్ స్క్రీన్, సెలెక్ట్. స్క్రీన్ వస్తుంది ఇప్పుడు. ఓకే, ముందుగా హోమ్ ఛానల్ వస్తుందండి మీకు 100 నెంబర్ ఆన్ చేయగానే. ఓకే, ఇది ఇంకా యాక్టివేషన్ అవ్వలేదు బాక్స్. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ISPకి బాక్స్ నెంబర్ పంపించి యాక్టివేషన్ చేయించుకోవాలి. ఓకే, నేను ఇప్పుడు మీకు ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి చూపిస్తాను. ఫోర్స్డ్ సాఫ్ట్వేర్. పవర్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ చూపిస్తున్నాను మీకు. ఇన్స్టాలింగ్ రాగానే బ్యాక్ బటన్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. 2 రెడ్ లైట్స్ రాగానే 2485 నెంబర్ కొట్టాలి. 2485. సాఫ్ట్వేర్ అప్డేట్ స్టార్టింగ్ అయింది. ఓకే, ఇది 100% వరకు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ 100 నెంబర్ ఛానల్ వస్తుంది మీకు. అయిపోయినాయి మనకి. మీకు డెమో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది చూపిస్తాను. ఇది టాటా స్కై రిమోట్. ఇదేమో STB పవర్ కంట్రోల్, పవర్ ఆఫ్ చేసి ఆన్ చేయడానికి. ఇదేమో టీవీ పవర్ ఆఫ్ చేసి ఆన్ చేయడానికి. AV అనేదేమో మనం రిమోట్ కనుక పేరింగ్ చేసుకుంటే టీవీలో సోర్స్ చేంజ్ చేసుకోవడానికి AV మనకి ఉపయోగపడుతుంది. ఓకే, లెఫ్ట్ వచ్చి వాల్యూమ్ ప్లస్ మైనస్, రైట్ వచ్చి ఛానల్ ప్లస్ మైనస్. ఓకే, మిడిల్ సెలెక్ట్. మామూలుగా ఇవి నెంబర్స్. మీరు టాటా స్కైలో కనుక ఛానల్స్ అన్నీ చూడాలనుకుంటే గైడ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. గైడ్ బటన్ ప్రెస్ చేయగానే సెర్చ్ కావాలంటే సెర్చ్ చేసుకొని కూడా డైరెక్ట్ చూడొచ్చు. లేదంటే డౌన్ చేసుకుంటూ వెళ్ళి ఆల్ ఛానల్స్, HD, స్పెషల్, ఎంటర్టైన్మెంట్, మూవీస్, స్పోర్ట్స్, న్యూస్, కిడ్స్, నాలెడ్జ్, లైఫ్ స్టైల్, మ్యూజిక్ అండ్ ఆడియో, షాపింగ్, స్పిరిచువల్, రీజనల్, ఇలా ఏది కావాలంటే అది చూడొచ్చు. మనం సపోజ్ తెలుగు ఛానల్స్ చూడాలనుకుంటే రీజనల్లోకి వెళ్ళాలి.
రీజనల్ సెలెక్ట్ చేయగానే మీకు రీజనల్ లాంగ్వేజెస్ చూపిస్తే అక్కడ మరాఠీ, బెంగాలీ, తెలుగు సెలెక్ట్ చేయగానే 1403 నెంబర్ నుంచి మీకు తెలుగు ఛానల్స్ స్టార్ట్ అవుతాయి. టాటా స్కైలో 1403G తెలుగు ఛానల్ వస్తుంది. ఓకే, తర్వాత అక్కడి నుంచి కంటిన్యూగా మీకు తెలుగు ఛానల్స్ వస్తూ ఉంటాయి. జెమినీ హెచ్డి, స్టార్ మా హెచ్డి ఇలా చూసుకోవచ్చు. ఓకే, ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా ఫేవరెట్స్లో కూడా పెట్టుకోవచ్చు ఛానల్స్. ఫేవరెట్ బటన్ ప్రెస్ చేయగానే మీకు తెలుగు ఛానల్స్ వచ్చేటట్టు ఫేవరెట్స్లో ఎలా సెట్ చేయాలో నేను చూపిస్తాను మీకు. రిమోట్లో సెట్టింగ్ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత యూజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్ ఫేవరెట్ సెలెక్ట్ చేయాలి. సెట్ ఫేవరెట్ సెలెక్ట్ చేయగానే మొత్తం ఛానల్ లిస్ట్ వస్తుంది మీకు. ఇప్పుడు డైరెక్ట్గా సపోజ్ మీరు తెలుగు ఛానల్స్ని ఫేవరెట్లో పెట్టాలనుకుంటే గ్రీన్ బటన్ ప్రెస్ చేయాలి. గ్రీన్ బటన్ ప్రెస్ చేయగానే మీకు ఇట్లా ఆల్ ఛానల్స్ హెచ్డి అని మళ్ళీ లిస్ట్ వస్తుంది. డౌన్కి వెళ్తే రీజనల్లోకి వెళ్ళాలి. రీజనల్ సెలెక్ట్ చేయగానే తెలుగు. ఓకే, తెలుగు ఛానల్స్లో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ గ్రీన్ మార్క్ వస్తుంది, రైట్ మార్క్. అలా సెలెక్ట్ చేసిన తర్వాత బ్లూ కలర్ బటన్ ప్రెస్ చేయాలి. బ్లూ కలర్ బటన్ ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేశాను. ఫేవరెట్ బటన్ ప్రెస్ చేస్తాను. ఫేవరెట్ ప్రెస్ చేయగానే నేను జీ తెలుగు పెట్టాను కదా, ముందుగా జీ తెలుగు ప్లే అవుతుంది. అలా ఫేవరెట్స్లో కూడా పెట్టుకోవచ్చు. 50 ఛానల్స్ ఫేవరెట్లో పెట్టుకోవచ్చు. మీకు ఫేవరెట్లో పెట్టిన ఛానల్స్ 900 నుంచి 949 వరకు వస్తాయి. ఓకే, ఫేవరెట్ బటన్ వచ్చి ఇది. రిమోట్ పేరింగ్ చేయడం కూడా చూపిస్తాను మీకు. యూనివర్సల్ రిమోట్. ముందుగా టాటా స్కై రిమోట్లో బ్యాక్ బటన్ అండ్ 2 నెంబర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. రిమోట్స్ రెండు ఎదురుగా పెట్టాలి. 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది, లైట్ వస్తుంది. వచ్చిన తర్వాత టాటా స్కై రిమోట్లో టీవీ అని రాసింది చూడండి, టీవీ బటన్ ఒకసారి ప్రెస్ చేసి వదిలిపెట్టాలి. తర్వాత టీవీ రిమోట్లో పవర్ బటన్ ప్రెస్ చేయాలి. మళ్ళీ 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది. అయిన తర్వాత సెలెక్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ఓకే, మళ్ళీ అలాగే వాల్యూమ్ కానీ సోర్స్ కానీ చేసుకోవచ్చు మీరు టీవీ రిమోట్లో. ఓకే, ఇప్పుడు నేను వాల్యూమ్ కూడా చేస్తున్నాను చూడండి. వాల్యూమ్ ప్లస్ రిమోట్లో వాల్యూమ్ ప్లస్ బటన్ మళ్ళీ 2 టైమ్స్ బ్లింక్ అయింది. సెలెక్ట్ చేసుకోవాలి. ఇలానే యూనివర్సల్ రిమోట్లో టీవీ పవర్, వాల్యూమ్, మ్యూట్, ఏవి ఇవన్నీ కూడా మీరు టాటా స్కై యూనివర్సల్ రిమోట్లో పేర్ చేసుకొని టీవీ రిమోట్ అవసరం లేకుండా టాటా స్కై రిమోట్ తోటి టీవీని కంట్రోల్ చేసుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా టాటా స్కై ఇన్స్టాలేషన్ ఎలా చేయాలనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.